ఇంకో పక్క దీపం నేనే గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పటి వరకు మీరు చూస్తే స్త్రీ శక్తి కింద 47 కోట్ల మంది అంటే 47 కోట్ల ప్రయాణాలు జరిగాయి. మన జనాభా 5 కోట్లు. దీంట్లో మహిళలు 2,50,00,000 మంది ఉంటారు. అనేక సందర్భాల్లో ప్రయాణాలు చేశారు. 47 కోట్ల మంది ప్రయాణం చేసే పరిస్థితికి వచ్చారు. అన్నదాత సుఖీభవ. నాకెప్పుడు కూడా విజయనగరం ఒక స్ఫూర్తి. పేదలుండే జిల్లా, సన్నకారు చిన్నకారు రైతాంగం ఉండే జిల్లా, నీళ్లు పైనున్న వాడుకోని జిల్లా. అందుకే తోటపల్లి నేనే ప్రారంభించి మళ్ళీ నేనే దాన్ని పూర్తి చేసి మీకు నీళ్లు అందించాను. దాన్ని రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఉత్తరాంధ్రకు హామీ ఇస్తున్నా. ఒక కమిట్మెంట్తో పనిచేస్తా. పనిచేయడమే కాదు, ఈ జిల్లాలో 3 జిల్లాల్లో ఉండే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అక్కడి నుంచి నేరుగా వంశధార నాగావళి, నాగావళి చంపావతి, చంపావతి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఇప్పటికీ పోలవరం నుంచి నీళ్లు అనకాపల్లికి వస్తున్నాయి. అనకాపల్లి నుంచి నీళ్లు ఈ సంవత్సరం విశాఖపట్నానికి వచ్చి రాబోయే రోజుల్లో వంశధారలో నీళ్లుంటే గోదావరికి వెళ్తాయి. గోదావరిలో నీళ్లుంటే వంశధార వరకు తీసుకొచ్చే బాధ్యత నాదని, మరొకసారి మాదని హామీ ఇస్తున్నా. దీనివల్ల నీటి ఎద్దడి, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. అదే కాకుండా రైతును చూస్తే నేను ఒకసారి వచ్చినప్పుడు అన్నాను, ఇక్కడ మొక్కజొన్న వస్తుంది ఏమన్నా. వరి కంటే మొక్కజొన్నలో నీళ్లు తక్కువ, ఆదాయం ఎక్కువ అంటే అందరూ వేశారు. ఎక్కడ చూసినా మొక్కజొన్న కనపడస్తా ఉంది. ఇప్పుడు చెప్తున్నా, మొక్కజొన్న కంటే పండ్ల తోటలు గొప్ప. విజయనగరం ఉద్యానవనంగా చేసే బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. వర్కౌట్ చేస్తున్నాడు. రాబోయే 2 ఏళ్లలో ఒక 40 నుంచి 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు కానీ కూరగాయలు కానీ వేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. విశాఖపట్నం ఒక మెగా సిటీగా తయారవుతుంది. నేరుగా విశాఖపట్నం నుంచి ఇక్కడ పండించిన పంటలు సముద్ర మార్గంలో, విమాన మార్గాల్లో దేశం మొత్తం విదేశాలకు కూడా మనం పంపించే అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో ప్రతి రైతుకు హామీ ఇచ్చాను. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాం. అంత మునిపిచ్చింది మీకు 7,500 ఇస్తే ఆర్థిక ఇబ్బందులున్నా మనం 14,000 ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇచ్చింది. మొత్తం ఎన్డీఏ 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పిల్లలకు డిఎస్సి 15,941 మంది టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 5 ఏళ్ళు ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు. పిల్లల విద్య పైన కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇక్కడ నేను చూశాను పిల్లల్ని, చిన్న పిల్లలు 2 వేళ్లు చూపిస్తూ నాకు స్వాగతం పలుకుతున్నారంటే ఆ పిల్లల కోసమే నేను పనిచేస్తున్నా. వాళ్ళ భవిష్యత్తు కోసమే నేను పనిచేస్తున్నాను. తొందరలో ఇంకో పాలసీ కూడా తీసుకొస్తాం. మన రాష్ట్రంలో చిన్న పిల్లల సంఖ్య తగ్గిపోతా ఉంది. ఈరోజు మీరందరూ చూస్తే ఒకప్పుడు ఎక్కడ చూసినా పిల్లలంతా కూడా కళకళలాడుతూ ఉండేవారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళల్లో మార్పు వచ్చింది. ఆ మార్పు పిల్లలు వద్దనుకొని అసలు పిల్లలు కనడం మానేస్తున్నారు. ఇది ప్రమాదం. ఎందుకంటే కొన్ని దేశాలు పిల్లలు లేకుండా ఆ దేశాలంతా కూడా మెషిన్స్ పైన ఆధారపడి
జనాభా తగ్గిపోయింది. సంపద ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకునే శక్తి లేకుండా పోయే పరిస్థితికి వచ్చాయి. భారతదేశం సంపద జనాభా ఉత్తర భారతదేశంలో చాలా వరకు జనాభా పెరుగుతూనే ఉంది ప్రస్తుతం. కానీ దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతా ఉంది. నేనే కుటుంబ నియంత్రణ తెచ్చాను. మళ్ళీ ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్క కుటుంబంలో యంగ్స్టర్స్ అందరూ 2 కానీ 3 పిల్లలు ఉండే విధంగా జాగ్రత్త తీసుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. ఆ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, భవిష్యత్తు రావాలి, దానికి ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరిస్తాం. ఉద్యోగాలు కల్పిస్తాం, మంచి చదువు కల్పిస్తాం, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చూస్తాం, పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తాం. ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, సూపర్ 6 సూపర్ హిట్ చేస్తామని. 2, అభివృద్ధికి పరుగులెత్తిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే విశాఖపట్నం కేంద్రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత భారతదేశంలో 15 బిలియన్ అంటే దగ్గర 1,20,000 కోట్ల రూపాయలతో డేటా సెంటర్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, భోగాపురం విమానాశ్రయం వస్తుంది. భోగాపురం విమానాశ్రయం విజయనగరానికి చాలా ఆసరాగా ఉంటుంది. ఒకప్పుడు హైదరాబాద్ ఉంది, ఎక్కడ ఎయిర్పోర్ట్ రావాలని ఆలోచించాను. ఆ రోజు శంషాబాద్లో పెట్టాను. దానికి కారణం అటు మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ, విజయవాడ, కర్నూలుకి సెంటర్గా ఉంటుందని పెట్టాను. ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి అయిందంటే ఆ విమానాశ్రయమే కారణం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు నేను పెట్టే విమానాశ్రయం భోగాపురంలో వస్తుంది. భోగాపురం విజయనగరానికి దగ్గర, మీ జిల్లాకు దగ్గర. రేపు 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారు కావడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పుడు మూలపేట పోర్టు తీసుకొస్తున్నాం. టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ కూడా తొందరలోనే పూర్తి అవుతుంది. ఇవన్నీ చేసి ఈ ఉత్తరాంధ్రలో ఖనిజ సంపద ఉంది. ఏదైతే సముద్రంలో ఉండేటువంటి ఇసుక కొన్ని విలువైనటువంటి ఖనిజ సంపదగా ఉంది. రేరెస్ట్ మినరల్ మెటీరియల్స్ ఉన్నాయి. దీంట్లో నుంచి కానీ ఫ్యాక్టరీస్ పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఇవి అటామిక్ ఎనర్జీకి వీటికన్నిటి కూడా ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా మీరు చూస్తే అన్నా క్యాంటీన్లు పెట్టాం, మత్స్యకారుల సేవలో డబ్బులు ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు ఇచ్చాం. నేను ఈరోజు ఒకే ఒక విషయం చెప్తున్నాను. నేను అందరి వాడిని. పేదవాడు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటా. పేదవాళ్లకు తోడుగా ఉంటా. పేదరికం లేని సమాజం చూడాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను. పేదరికం ఒక సమస్య, ఒక శాపం. అలాంటి పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి ఆర్థిక అసమానతలు తగ్గించే బాధ్యత తీసుకోవాలి. ఈరోజు పేదవాళ్ళుగానే ఉండి డబ్బులున్న వాళ్ళు డబ్బులు సంపాదిస్తా పోతే ఆ సమాజానికి విలువ లేదు. అలాంటి సమాజానికి గౌరవం కూడా ఉండదు. సంపద అనేది ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించే విధానం ఉండాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను P4 తీసుకొచ్చాను. ఇది కాకుండా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.
ఒకప్పుడు నేను ఇప్పుడు భూముల విషయం మాట్లాడితే మీరందరూ చప్పట్లు కొట్టారు. చాలా దుర్మార్గాలు జరిగాయి, మామూలు కాదు. ఈ భూ రికార్డ్స్ అన్ని, భూముల రికార్డ్స్ అన్ని తారుమారు చేశారు. మీ భూమి ఆ రోజుండే పెద్దల మాట మీరు వినకపోతే మీ భూమిని వాళ్ళకి ఇమ్మని దౌర్జన్యం చేశారు. ఇవ్వకపోతే ప్రభుత్వ భూమిగా మార్చేశారు. కంప్యూటర్లు 22A పెట్టారు. మీరు చూసుకునే లోపల అది ప్రభుత్వ భూమి అయిపోయింది. ఈరోజు లిటిగేషన్లో పడిపోయింది. బిగినింగ్లో నేను ముఖ్యమంత్రి అవుతానే ఎక్కడికి పోయినా వందల వేల పిటిషన్లు వచ్చేటివి. ఏంటని చూస్తే అందరూ మా భూమి పలాయన కొట్టేశాడు, 1122A కింద పెట్టాడు, విభేదాలు వచ్చాయి, మీరు ఎట్లా పరిష్కారం చేస్తారో చేయమని బాధపడ్డారు. అది చూసిన తర్వాత నేను ఎన్నికల్లో మీకు ఒక మాట చెప్పాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పి మొదటి సంతకం పెట్టి రద్దు చేసేశాను. మళ్ళీ మీకంతా సర్వే చేస్తున్నాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ నెల 9వ తారీఖు కూడా మళ్ళా నేనే వచ్చి ఇస్తున్నా. 3 సార్లు ఇచ్చాను. డిసెంబర్ లోపల అన్ని భూములు సర్వే చేసి నా ఫోటో వేసుకోను, వేరే వాళ్ళ ఫోటో వేసుకోనేను, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అదే మాదిరిగా మీ దగ్గర కరెన్సీ, డబ్బుల కరెన్సీ ఎట్లుంటుందో అలాంటి ఫ్యూచర్స్ పెట్టి ఎవ్వరు ట్యాంపర్ చేయకుండా మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తా. క్యూఆర్ కోడ్ పెట్టాం. ఆ క్యూఆర్ కోడ్ వల్ల ఎప్పటికప్పుడు మీ భూమి ఒకసారి మీరు చూసుకోవచ్చు. మీ సర్వే నెంబర్, సబ్ డివిజన్ ఏంటి, LLM అవన్నీ కూడా అందులో ఉంటాయి. మీకు 4 సర్వే నెంబర్లో 10 దగ్గర భూమి ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎవరైనా మీకు తెలియకుండా భూమిని మార్చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే ఏర్పాటు చేస్తా. రెండవది, రికార్డ్స్ అన్నీ బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడతాను. ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయని విధానానికి శ్రీకారం చుట్టాను. ఒకవేళ ఎవరైనా ట్యాంపర్ చేస్తే ఎవరు చేశారో కనుక్కొని వాళ్ళని కఠినంగా శిక్షించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాను. ఇంకెక్కడ ఎవరైనా భూములు జోలుకొస్తే మీరు బయట ఉండరు, జైల్లో ఉంటారు. గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్న. తప్పులు చేసిన వాడు జైల్లోనే ఉంటాడు. ఇంకొక పక్క నేను సుపరిపాలన మీకు అందరికీ చెప్పాను. ఈరోజు సుపరిపాలన మీ దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయా? సెల్ ఫోన్లు చేలిపైకెత్తండి. సెల్ ఫోన్ ఉండేవాళ్ళు మెజారిటీకి ఉన్నాయి. కొంత ఈ జిల్లాలో ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను మన మిత్ర తీసుకొచ్చాను, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఎవరు ఎక్కడికి పోయే పని లేదు. కలెక్టర్తో పనున్నా, ఎంఆర్ఓతో పనున్నా, ఎవరితో పనున్నా, లేకుంటే ఏ సర్టిఫికేట్ కావాలన్నా దర్జాగా మీ సెల్ ఫోన్లోనే అన్ని పనులు అయిపోతాయి. మీ ఇంటికాడ కూర్చుంటే అయిపోతాయి. ఇది వాడుకుంటున్నారా మీరు? నేను చెప్పిన మన మిత్ర మాకు తెలిసిన వాడు చేలు పైకెత్తండి. రామసుందర్ రెడ్డి చూసావు, నెంబర్ తక్కువ ఉంది, ప్రోగ్రామింగ్గా రీచ్. చేలు పైకెత్తండి. మాకు మన మిత్ర తెలుసు అనేవాళ్ళు ఇంకా చాలామంది. ఓకే, మాకు ఫోన్ తీయండి, నిజమా? మాకు ఫోన్ ఉంది, మన మిత్ర తెలియదని వాడు చేలు పైకెత్తండి. ఒకసారి లేచినప్పుడు కొంచెం చూడు. కలెక్టర్కి చూపిస్తున్నా. నేను ప్రోగ్రాం పెట్టడం కాదు, ఆ ప్రోగ్రాం ప్రజల్లోకి తెలిసి ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ ప్రోగ్రాంకి విలువ ఉంటుంది. ఆ విషయమే చెప్పా.
ఈ సంవత్సరం లోపల మళ్ళా మీకు కూడా చెప్తున్నా, మీరెవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేదు, చదువు రాకపోయినా పని లేదు. ఒక ఐకాన్ ఉంటుంది, మనమిత్ర కొట్టి ఆ మనమిత్ర ద్వారా వాయిస్లో చెప్పండి, నేను చీపురుపల్లి నుంచి విజయనగరం పోవాలి, నాకు బస్సు ఎప్పుడు వస్తుంది, ఎక్కడ టికెట్ ఉందంటే అదే చెప్తుంది. దాంట్లో నుంచి నీ ఫోన్లోనే డబ్బులు పే చేస్తే బస్సు టికెట్ రిజర్వ్ అయిపోతుంది. ఒకటి కాదు, 950 సర్వీసులు ఆన్లైన్లో పెట్టాను. అన్ని సేవలు ఆన్లైన్లో ఉంటాయి. వాయిస్ మెయిల్ కూడా పెట్టేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో మీరు ఒక్క మాట పెట్టి నా పని కావాలంటే అక్కడ రికార్డ్ అయిపోయి నువ్వు అడిగిన పని కానీ కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా చేసి నీకు చెప్తుంది. ఒకవేళ నువ్వు అడిగిన పని కరెక్ట్ అయ్యి చేయకపోతే ఆ అధికారి పైన కూడా యాక్షన్ తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.